అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాకపోతే ధర ఏమంటున్నావు కదా చేసి చూపిస్తా. ఆఫీస్ ముట్టడి చేపిస్తా. ఎట్లా ఓపెన్ చేస్తావు ఆఫీస్ నేను చూపిస్తా. నువ్వు ధర ఏమంటున్నావు కదా. ఏమన్నావు డ్రామా కట్టు నాకేమన్నావు రైతులు కాదు అందరూ కొంచెం కూల్గా మాట్లాడతా బ్రదర్ ఏమన్నాను యూరియా డిఏపీ ఉన్నది చూడండి డ్యూటీలో ఆడేయండి డ్యూటీ ఆఫీస్ ఇప్పుడు ఏమున్నదండి ఇప్పుడు డ్యూటీలో ఏమున్నది డ్యూటీ తీసుకునేటప్పుడు గంజులు ఏ దుకాణాలు ఎంత తీసుకున్నాడేంటో మాకు ఇచ్చేటప్పుడు తెలియటండి ఇప్పుడే కదా మీరు ఆఫీస్కి వచ్చింది నేను మాట్లాడండి మాటలు ఏం చేస్తున్నాడు మేడం తనిఖీ చేయండి మీరు గోదాము తనిఖీ చేయండి గోదాము మేడం ఒక్క గోదాములు వెళ్తారు ప్రతి గోదాంలో 3-4 స్టాక్ ఉండదు ఇప్పుడు వర్షాలు పడ్డాయి మేడం అతను యూరియా సార్ నేను చెప్తున్నా లారీల ప్రాబ్లం ఇక్కడికి రావట్లేదు ఇంటెంట్ మేము పెట్టినాము ఒకటి రోజు లారీలు వస్తుంది ఇప్పుడు కూడా నేను నిజామాబాద్ లారీ ఉంటాడు కదా సార్ కమిషన్ ఏజెంట్ ఎవరో ఉంటారు కదా అందరికీ 4 డిస్ట్రిక్ట్ చేసేటోళ్ళకు ఫస్ట్ బయట సగం పెట్టండి అని రిక్వెస్ట్ చేసాను సార్ పొద్దున 11 o'clock కూడా ప్రైవేట్ లో ఉంది సార్ వాళ్ళకి చెప్పండి 1600 డిఏపీ 400 యూరియా అమ్ముతున్నారు మా లింక్ ఇస్తున్నాడు మేడం లింక్ ఇస్తున్నాడు 1600 రూపాయలు డిఏపీ 400 రూపాయలు యూరియా మేడం నేను ఏడీఎస్ఆర్ మాట్లాడుతాను మీరు చూడండి ఎన్ని టన్నులు వచ్చింది చెప్తాడు నేను నోడుతానండి నేను ఎన్ని మాట్లాడతాడు 800 లారీలు వచ్చినాయి అంటాడు నాకు ఒక్క లారీలో వెళ్ళి ఇప్పుడు అక్కడ కదా అది ఇచ్చేస్తుంది లేలే అది ఏదో అన్నాడు కానీ మేడం గారికి మరి ఏవో గణేశ్వర్ గారికి బైసాపట్టణంలో డిఏపి యూరియా కొరత ఉందని ప్రైవేట్ సంస్థలు మరియు సొసైటీ కూడా చెప్తున్నారు. ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అంజప్రసాద్ ఫోన్ చేస్తే అని ఏమంటున్నారంటే 600 లారీలు పంపించిన బైసాకని చెప్తున్నారు. గత నెల నుంచి ఫోన్లు చేసి కూడా ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఇప్పుడు ఫోన్ చేస్తే మేడం ముందర 600 లారీలు పంపించడం చెప్తున్నారు. ఇక్కడ మన సొసైటీకి 3 లారీల కంటే ఎక్కువ రాలేదట. ఈ వచ్చిన గవర్నమెంట్ అయితే మంచి సప్లై చేస్తుంది. మరి యూరియా డిఏపీ అంతా ప్రైవేట్కి అమ్ముడు పోయిందా? అధికారులందరూ ఏం చేస్తున్నాం మరి? ఇక్కడ తనిఖీలు లేవు. ప్రతి గోదాంలో కూడా స్టాక్ ఉన్నది యూరియా డిఏపీ. రైతులకు బాగా ఇబ్బంది పెడుతున్నారు. బైసా మండలం బైసా టౌన్ నుంచి డౌన్లో కూడా బాగా ఇబ్బంది అవుతున్నది. దయచేసి అధికారులకు వినతిపత్రం ఏమైతే ఉన్నది మా రైతుల తరఫున బైసాపట్టణంలో ఏడే మేడం గారికి వినతిపత్రం ఇచ్చినాము. ఇప్పుడు మేము దయచేసి మేడం గారు మీరు త్వరలో మాకు యూరియా డిఏపీ తెప్పిస్తే రైతులకు అసలు వర్షాకాలం లేకుండా మొన్న నుంచి వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడైనా రైతులు కమ్మకం పంటలకు బతికించుకొని ఆ యూరియా డిఏపీ మందులు వేసుకొని కొద్దిగా చెట్లకు తోడ్పడుతుంటారని మీరు కూడా రైతుల పక్షాన్ని నిలబడతారని నేను కోరుతున్నాను మేడం. దయచేసి మీరు ప్రైవేట్ సంస్థలకు వెళ్ళండి, మీరు తనిఖీలు చేయండి, ఎటువంటి లింకులు కూడా రైతులకు ఇప్పియండి నీకు కోరుతున్నాం. నేను మార్కెట్ డైరెక్టర్గా కోరుతున్నాం మేడం. దయచేసి మీరు రైతులకు ఆదుకుంటే అక్కడ గవర్నమెంట్ సీఎం గారు రైతు పక్షపాతి అంటారు. మరి రైతులకు ఇటువంటి జరిగితే ఎలా? మరి మేము కూడా కింది స్థాయి నాయకులకి వెళ్తూ ఉంటే ఒక నాయకుడు అయితే మేము ఇస్తామంటారు. నాకు కూడా ఎందుకు బాధ మేడం? రైతులకు కూడా ఇవ్వాలి కదా, రైతులకు కూడా ఫర్టిలైజర్ ఇవ్వాలా. అందరికి ఇచ్చినట్లయితేనే మీకు బాగుంటుంది. ఖచ్చితంగా మీరు రైతులకు సాయం చేస్తారని నేను మేడం గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగినది రైతుల పక్షాన. మీరందరూ మా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. 2050 కొన్నాము. అవి అలికిన తర్వాత పోయినాక వెళ్తే 2400 300 తీసుకొని సోయా బ్యాగులు ఇస్తామంటున్నారు. డిఏపి 1380 చిట్టి మీద రాస్తున్నారు. 1400 1500 తీసుకుంటున్నారు రైతుల దగ్గర. యూరియా అయితే ఇప్పుడు చల్లే టైం యూరియా లేదు, ఏం లేదు. గంజుల ఓలైతే మోసం చేయడం వాళ్ళకి చెప్పుకుందామంటాడు. ఒక అధికారి ఉండడు, ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉండదు, ఏముండదు. ఎట్లా చేయాలా అని చెప్తున్నాం. ప్రాబ్లం చేయబట్టి లారీ రావడం కొంచెం లేట్ అవుతుంది.
అట్లాంటిది ఏం లేదు. ఎందుకు నిజామాబాద్లో ఉంది కదా, నిన్నట్టుండి స్టార్ట్ అయినాయి కదా, వాగన్ దిగాలి కదా నాన్న. ఇప్పుడు కుబేర్ కూడా డైలీ 2 లారీలు పెట్టినాం, అక్కడ కూడా డైలీ 1 వస్తుంది. వర్షం ప్రాబ్లంతో లోడ్ అయితే లేదని చెప్తున్నారు. నిజామాబాద్ నుండి రావాలి మనకు. ఇప్పుడు మీ అందరు సరిపోయేంత వస్తుంది. లాస్ట్ టైం ఎట్లా అయిందో అంత తప్పనిసరి తెప్పిస్తాం, దానికంటే ఎక్కువనే తెప్పిస్తాం, కానీ తక్కువ అయితే తెప్పించాం. యూరియా ఎంపీ అధిక ధరలుగా మారుతుంది, దానిపైన మీరు ఏం చేయాలి? అట్లాంటిది ఏమైనా కంప్లైంట్ ఇస్తే మేము సీజ్ చేస్తాం. అంటే కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకుంటారా? మేము కూడా చూస్తున్నాం. దానికి ఒక అర్బన్ ఏవో గారు ఉన్నారు, అస్సాం రవి గారు అని, ఆయన డైలీ ఆఫీస్ గంజిలో తిరుగుతున్నారు. ఇప్పుడు కూడా ఆయన అక్కడ ఉన్న బైక్ ప్రాబ్లం. ఈ తతంగం ఒక్క బైన్సలనే కాదు, టోటల్ నియోజకవర్గంలో ఉన్నది. నియోజకవర్గంలో ఉంటే మేము ఎవరు ఎక్కడున్న అక్కడ ఉన్న ఏఓస్ అందరూ మానిటరింగ్ చేస్తున్నారు. దీనికి ఈ రోజు అక్కడ స్పెషల్ ఆఫీసర్ని పెట్టిండు. ఇప్పుడు బైన్ శాఖ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీఓ గారు ఉన్నట్టున్నారు. ప్రతి షాప్స్ దగ్గర కూడా ఒక ఏఈఓలకు కూడా మేము ఈరోజు పెట్టడం జరుగుతుంది. నేను కూడా ఈరోజు అట్టుండి నాకు కూడా స్పెషల్ ఆఫీసర్ గంజి కూడా తిరగడానికి ఇచ్చారు కాబట్టి నేను కూడా తిరగాల్సి వస్తుంది. అంటే నాకు 3 మండలాలు ఉన్నాయి, బైన్సా, కుబీర్, కుంటాల. నేనంతా కుంటాలలో ఉన్నాం. పీవైస్ మిషన్స్ ఇవ్వడానికి అంటే ఆ ప్రోగ్రామ్ ఉండడికి మొన్నంతా కుబీర్లో ఉన్నా. కుబీర్కి కూడా డైలీ 2 లారీలు వస్తున్నాయి. ఇప్పటికి 8 లారీలు వచ్చినాయి. ఇప్పుడు మార్నింగ్ ఒకటి వచ్చింది, మళ్ళీ వస్తుంది, చాతాలు వచ్చింది, సోనారీలు వచ్చింది. ఇప్పుడు పీఓఎస్ మిషన్లో ఒక రైతుకి ఇదివరకు ఉన్న పీఓఎస్ మిషన్స్ అన్ని మార్చేసి 30,000 పీఓ మిషన్ అన్లాటను ఒకటి ఎలిగేటర్ 2 మిషన్స్ ఇస్తున్నారు. మేడం, నిన్న ఒక రైతుకు మీ పరిధిలో ఉన్న కుబీర్ మండలంలోనే ఒక రైతుకు 12 బ్యాగులు వస్తుంటే 12 తీసుకొని మిగతా 28 బ్యాగులు అతని ఆధార్ కార్డు పైన తీసుకున్నారు. ఇప్పుడు అతని లేదు అట్లాంటివన్నీ చెప్తున్నారు. ఇప్పుడు మొన్న ఎంత ఒక 1 మంత్ అయింది. మేము ఇది సిఇఓస్ కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఎవరైతే అథెంటింగ్ ఇస్తారో ప్రతి రైతులు కూడా వినండి. వాళ్ళ ఆధార్తో సహా ఫోన్ నెంబర్ లింక్ అయి ఉంది కదా, ఆ లింక్ అయినప్పుడు ఆధార్ టోటల్ వస్తుంది. అతను భూమి ఉందా లేదా అని కూడా తెలుస్తుంది. దానికి ఇంకో 1 మంత్లో దానికి అటాచ్ అవుతుందట. వాళ్ళ భూమి ల్యాండ్ రికార్డ్స్ కూడా ఇది అవుతుందట. ఒక 3 మంత్స్లో వాళ్ళకు సాయిల్ శాంపుల్స్ కూడా అటాచ్ అవుతుంది. అట్లాంటిది L1 PO మిషన్స్ ఇవ్వడం జరిగింది. దానివల్ల రైతులు మీరందరూ మోసపోకుండా ఎవరికి వాళ్ళు సరిపోయేంతనే యూరియా తీసుకోండి. ఎవరు చుట్టాల కోసం వాళ్ళ కోసం పంచినట్టయితే కేవలం చుట్టం వస్తే ఒక రోజు భోజనం పెట్టండి, కానీ అట్లాంటివి చేయకండి. మళ్ళీ మీకే వస్తుంది. ఇప్పుడు పిఎం కిసాన్లో ఎట్లయితే ఇంట్లో ఒక ఎంప్లాయీ ఉన్నా ఏదున్నా ఎట్లా కట్ చేసేసి అట్లాంటిది ఏమన్నా తీసుకున్నట్టయితే అవన్నీ రికవరీ చేయమని వచ్చింది. అట్లనే ఇట్లా ఒకవేళ మీరు తమ్ము పెట్టి 28 బ్యాగులు 10 బ్యాగులు అట్లాంటిది రాదు. ఎందుకంటే 20 బ్యాగులు అయితేనే టాప్ 20 బయర్స్ అని. అది మా దగ్గర కాదు, మొత్తం ఎక్కడైనా కనబడుతుంది. అది డిఏఓ నుండి లెవెల్లో అన్ని కనబడుతుంది. వాళ్ళకి ఒక వార్నింగ్ వస్తుంది, షోకాష్ నోటీస్ వస్తుంది, వార్నింగ్ వస్తుంది. వాళ్ళకి ఒక 3 times వస్తే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం. మేడం, అధిక ధరలకు అమ్ముతున్నారు అయితే ఇప్పుడు ఎన్ని షాపుల పైన చర్యలు తీసుకున్నారు? అధిక ధరలకు అమ్ముతున్నారని చెప్తున్నారు. మేడం ఒక్క నిమిషం ప్రతి షాప్ గురించి చెప్తున్నారు. రైతులు చర్యలు తీసుకుంటేనే, రైతులు ఫిర్యాదు ఇస్తేనే మీరు చర్యలు తీసుకుంటారు. అప్పటి వరకు చర్యలు తీసుకోరు. అంటే అదే మేడం, ఇప్పుడు బిల్లులు చూస్తే ఎంఆర్పీ ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.